హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అలాగే ఈరోజైతే ఇంకా నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడైతే మా చిన్నోడు క్యారేజీ అయితే పెట్టేయమన్నాడు ఈరోజు. అంటే వీడు వెళ్ళేది 8:30కి వెళ్తాడు. ఇంక అందుకని క్యారేజీ పెట్టేయమ్మ అన్నాడు. ఇంక నేనైతే వీడికైతే వంట అయితే చేసేస్తున్నానండి. సింపుల్గానే పప్పు వేసాను. ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే ఈయనకి నాకు కొంచెం డౌటు. నాకేమో వినాయకుడి భోజనానికి వెళ్ళేది ఉంది, ఈయనేమో బయటికి వెళ్ళేది ఉందన్నారు. చూడాలి ఇంకా టైం వరకు వచ్చేసరికి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చిన్నోడికి అయితే చేస్తున్నాను. ఇంక ఈ రోజు అయితే చాలా స్టార్టింగ్ మార్నింగే నాకు చాలా ఖాళీగా అన్నట్టు అనిపించింది. అదే ఖాళీగా ఇంకా హడావిడి ఏమి ఉండదు అనుకున్నాను. కానీ సాయంత్రానికి అయితే మాత్రం చాలా హడావిడి అయిందండి. చాలా షాక్ కూడా అయింది. ఇంక ఈయనైతే పూజ చేసుకుంటున్నారు, మావయ్య గారు అయితే చేసుకున్నారు. ఇంక నేనైతే ఇంకా స్నానం అది చేసేసి నేను వచ్చేసాను. ఈయన అయిన తర్వాత నేను చేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చి ఇంకా టిఫిన్కి అయితే ఇంకా బజ్జీ తెప్పించేసి ఉప్మా చేశాను. ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే ఒక లాటరీ కుర్రాడు వచ్చి ఇంక ఇలాగ మొత్తం అంటే పొద్దుట నేను అనుకున్నట్టు లేదండి. రోజంతా వేరే వేరేగా అన్నీ జరిగినాయి. ఇంకా ఇలాగ మొత్తం డే ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. తీసుకో కంప్యూటర్ పాటలు సౌండ్ బాక్స్ సెల్ ఫోన్ కాన్ చేస్తారా సౌండ్ ఎక్కువ వస్తుంది మీకు. ఇది చూపియాలి, అక్కడికి వస్తే ఇది చూపియాలా? మీ పడుకొచ్చేస్తారా మాది సాల్తీ ఇక్కడ ఉంది. ఇదిగోండి ఈ రోజు అయితే నేనైతే నాకు ఇష్టమైన ఉప్మా చేసుకుంటున్నాను. ఇది కొంచెం పలుచుకుంటే నాకు ఇష్టం. మా వాళ్ళు తినరని చెప్పి వాళ్ళకైతే బజ్జీలు అయితే తెప్పించేసాను. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇవాళ మా ఊర్లో గణేష్ నిమజ్జనాలండి. చాలా హడావుడిగా ఉంది. ఇంకా అందుకనే ఇంకా పని అయితే తొందరగా చేసేసుకున్నాను. చాలా హడావుడిగా ఉంటుంది. ఎందుకంటే 5 విగ్రహాలు కదండి. ఇంక ఈ రోజంతా జరుగుతూనే ఉంటుంది. మా ఇంటి ముందు నుంచి ఊరేగింపు వెళ్తుంది. ఇంక టిఫిన్ అయితే చేసేసాక ఇంకా హడావుడైతే స్టార్ట్ అయిపోద్దండి. మోపు చేస్తున్నారు ఇప్పుడు ఆటోలు అయ్యి, ట్రాక్టర్లు అయ్యి. బాగుంటుంది ఈరోజు మా ఊర్లో, చాలా సందడిగా ఉంటుంది. ఇదిగోండి ఉప్మా అయితే చేసాను. ఇంక ఈయనకి అది పెట్టేసి నేను తింటున్నాను. ఇదిగోండి ఇక్కడైతే పొద్దున్న టిఫిన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అయితే కొంచెం గుడి దగ్గరికి వెళ్ళామండి. వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళాము. ఈరోజు అన్న సంతర్పణ అయితే పెట్టారు. ఇంక వచ్చేసి ఇంకైతే వంట చేస్తున్నాను. పొద్దున్న పప్పు టమాటో చేసేసాను, బంగాళదుంప ఫ్రై కూడాని. సర్లే కాకరకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకైతే ఫ్రై చేస్తున్నాను. ఇది బాగా నచ్చింది ఫ్రై, అందుకని అయితే ఫ్రై అయితే మళ్ళీ చేస్తున్నానండి. ఏదైనా నచ్చిందంటే ఇంకా అలా వారంలో 2-3 సార్లు ఇదే రిపీట్ అయిపోతుంది. ఇక్కడైతే కాకరకాయ ముక్కలు అయితే వేపుకుంటున్నాను. ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా చేసేసాను. చాలా తొందరగా అయిపోద్దండి. మా వీధిలో గుడి దగ్గర అయితే భోజనాలు చాలా బాగా పెట్టారండి. మొత్తం మా వీధిలో ఆడవాళ్ళు అందరం కలిసి అయితే వెళ్ళాము మేము. ఎప్పుడు అలాగే వెళ్తాం. భోజనాలు అయితే మాత్రం పెళ్లి భోజనాలు పెడతారండి. మా వీధిలో వాళ్ళు అయితే చాలా బాగా పెడతారు. పెళ్లిలో ఎన్ని ఐటమ్స్ వేస్తారో అన్ని ఐటమ్స్ వేసి చాలా బాగా పెడతారు. సంతర్పణ భోజనాల్లాగా ఉండవండి ఇక్కడ. ఇప్పుడు అంతే, కళ్యాణానికి కూడా అంతే, చాలా బాగా పెడతారు. నేను అత్తయ్య గారు వెళ్ళాం. ఇంకా వీళ్ళు రాలేదులేండి. మేము వెళ్ళాం, వీళ్ళు వచ్చారు లేట్ అవుద్దని చెప్పేసి. ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా అయిపోయాక ఇంకైతే భోజనం పెట్టడం. ఇంకా భోజనం పెట్టిన తర్వాత అయితే మిషన్లో బట్టలు అయితే తీయాలి. ఇంక నేనైతే బట్టలు అయితే తీసేసి ఇక్కడైతే ఇంక బట్టలు అయితే తీసేసుకుంటున్నానండి. తీసేసుకుని ఆరేసేసుకుంటాను. ఇక్కడ మాకు రోజు ఒకలాగే మామూలుగానే ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో ఎలా ఉంటాం అలా ఉండదండి. మాకు ఈద్లో బాగా ఎక్కువ. ఇక్కడ చూసారా కాయిన్ చూపిస్తున్నాను నేను. ఇలాగే కాయిన్స్ అన్నీ వదిలేస్తాను. ఇంక ఈయనేమో తిడతా ఉంటారు, నా దగ్గర ఎక్కువ సరుకులు ఎక్కువ రోజులు రావండి, కొంచెం అజాగ్రత్త ఎక్కువ. ఇంకా అందుకని చెప్పేసి అని అంటున్నారు. ఇంకా ఈసారి కొనేది ఉండదని చెప్పి. అప్పుడే 2 అయినాయండి 4 సంవత్సరాల్లో నాకు. ఇంక ఇక్కడ బట్టలు అయితే ఆరేసేసుకుని ఇంకా మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే రోడ్డు మీద ఇల్లు కాబట్టి ఇప్పుడు వినాయకుడి నిమజ్జనాలు అడావిడనే కాదండి, ఎప్పుడు ఏదో ఒక అడావిడి జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు గొడవలు ఇలాంటివన్నీ నాకు కొంచెం సరదా. పని కూడా పట్టించుకొని ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటేని అదొక ఇదంతే. ఇంక ఇలాగే నిమజ్జనాలు ఆడావిడ కదా అని చెప్పి నేను ఈరోజు ఇంట్లో కూడా ఏ పని పెట్టుకోలేదు. బట్టలు మాత్రం వేసాను. మళ్ళీ బట్టలు ఎక్కువైపోతే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కదా అని చెప్పి. రాత్రి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళామండి మా ఇంటి దగ్గరలోని. ఇవైతే ఇచ్చారు.
మాకు తెలుసున్న వాళ్ళండి. చిన్నోడు కోటి పెద్దోడు కోటి అని ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి పని లేదు కదా. పిల్లలు ఉంటే నేను వాళ్ళకి ఇచ్చేస్తానండి. నాకెందుకు, నాకేం అవసరం లేదు కదా. నిండా సామానం పెరిగిపోవడం తప్ప అంతకంటే ఏం లేదు. ఈరోజు మా చిన్నోడికి అయితే మ్యాగీ చేస్తున్నానండి. ఈరోజు తొందరగా వచ్చేసాడు. ఈరోజు ఏదో పండగ అంటండి, అందుకని సెలవు ఇచ్చేసారు. కానీ వీళ్ళు 10th అని చెప్పి సెలవు అయితే ఇవ్వలేదు. అందుకని ఈరోజు తొందరగా వచ్చేసాడు. బయట నుంచి ఎలా తెచ్చుకోరా అంటే తెచ్చుకోలేదండి. తెచ్చుకోడండి ఆడు అసలు బయట నుంచి తెచ్చుకోడు. మేము తెచ్చి ఇవ్వాలి ఆడికి, లేదా మాత్రం ఆడు అసలు తీసుకురాడు. మ్యాగీ చేసేది కానీ అన్నాడని చెప్పి అస్తమానం మంచిది కాదనుకోండి, కానీ అస్తమానం ఏం చేయలేండి అప్పుడప్పుడు. నేను అందుకు మ్యాగీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మ్యాగీ చేసేసి సాయంత్రం మళ్ళీ నైట్కి టిఫిన్ చూడాలి. ఇంక ఇక్కడైతే గణపతి నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇది మా ఊరి కాదు, మా ఊరు పక్క ఊరి కూడా ఇటు నుంచి వెళ్తాయి. ఎందుకంటే రోడ్డు మీద ఇల్లు కాబట్టి, రోడ్డు కాబట్టి, మెయిన్ రోడ్ కాబట్టి ఇటే వెళ్తాయి. ఇంక ఇక్కడ మాకు ఏ రోజు అంటే గణపతి నిమజ్జనం అనే కాదండి, ఏ రోజు హడావిడిగానే ఉంటుంది. అంటే ఏదో ఒక హడావిడి అలా వస్తూనే ఉంటుంది. ఏ రోజు ఇలా బాగానే రొటీన్గా అయిపోయింది అన్నట్టు ఏం ఉండదు. మాకు ఇంకా ఇలా సరిపోతుంది. మాకు అందుకని కేబుల్ అది కూడా లేకపోయినా మేము బాగానే ఉంటున్నామంటే మాకు అసలు బోర్ అయితే ఉండదండి ఇంట్లోని. ఎందుకంటే ఇంకా ఇక్కడ మాకు ఎక్కువ గొడవలు జరుగుతాయి. ఇంకా ఏదో ఒక హడావిడి, కరెంటు స్తంభాలు వేయటం, మొత్తానికి ఏదో ఒకటి అయితే హడావిడి ఉంటానే ఉంటుంది. ఎప్పుడు మామూలుగా అయితే ఉండదు. ఇంక ఇక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాయండి. 1 గంట నుంచి అనుకుంటా రాత్రి 10:30 వరకు అసలు ఖాళీ లేదండి. రోడ్లు అయితే ఒకరి తర్వాత ఒకరు. ఇంకా ఇది అయితే మా ఊర్లోదే అండి. ఇక్కడ పిల్లలు పెట్టిన వినాయకుడు, అలాగే వంతుల మీద పెట్టిన. ఇంకా ఒక్కొక్కటి అయితే టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పి ఇద్దరిద్దరు కలిసేసి తీసుకొచ్చేస్తున్నారు. మళ్ళీ నేను ఇంటి పనులు మళ్ళీ ఇలాంటి పనులను చేయాలి కాబట్టి ఇంకా గుమ్మాలు అవి తుడిచేసుకున్నాను. మళ్ళీ తుడిచేసుకునేసరికి మళ్ళీ మా ఊరిది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అత్తయ్య గారు నేనైతే బయటకు వచ్చి కూర్చున్నాం. ఇలా వచ్చి కూర్చుండేసరికి ఒక్కొక్కటి ఆడడం, లోపలికి వెళ్ళడం, కొంచెం పని చేసుకోవడం ఇలా సరిపోతుందండి. ఈ పిల్లలు మాత్రం ఏ బ్యాచ్ అయితే ఆ బ్యాచ్ కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి అసలు ఇంత ఎగరటానికి ఇంత ఎనర్జీ ఎలా వస్తుందో నాకే అర్థం కావట్లేదు. మా పిల్లలు అయితే మాత్రం అసలు చూడటానికి కూడా బయటకు రారు. నాకున్నంత ఇంట్రెస్ట్ అయితే మా పిల్లలకు ఉండదండి ఏ విషయంలోని. వాళ్ళు ఎక్కడైనా ఏదైనా జరిగినా కూడా వాళ్ళు వెళ్ళరు. నేనే బలవంతంగా తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెడతాను. ఎందుకంటే తర్వాత వీళ్ళకి ఇలాంటి తెలుస్తాయో లేదో తెలీదు. మా ఊర్లో అయితే మాత్రం ఇంకా పాతవన్నీ జరుగుతున్నాయిలేండి, అంత మరీ అయితే ఆపేలేదు. ఇదిగో నా పిన్ వచ్చారు, మా అమ్మాయి, మా అల్లుడి గారు ఇప్పుడే సడన్ గా వచ్చేసారు. చిన్న అల్లుడి గారే, చిన్న అయినా పెద్ద అల్లుడి గారే కదా. సడన్ గా వచ్చారండి ఇప్పుడే. నువ్వే తెలీదండి, నాకు చాలా షాక్ ఇచ్చారు వీళ్ళు వచ్చి. అవుతుందా? మా పెళ్ళికి వచ్చారండి, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. 18. 18. నేను మా చిన్నపిల్ల కడుపులో ఉన్నప్పుడు వచ్చిన నానమ్మ, మా నానమ్మ, ఈ నానమ్మ, నేను గది దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇదిగోండి ఇక్కడ నా సంతోషం చూసారా, చాలా ఆనందంగా ఉందండి ఈరోజు అయితే. నాకు అసలు నేను అనుకోలేదు ఇలా వస్తారని చెప్పి. ఇంక మా పిన్నాళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు. చాలా రోజులైంది వచ్చి. ఇంకా వచ్చారు, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంటే సడన్గా వచ్చారు, నేను అసలు అందులో లేను కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంక వాళ్ళు ఏం చేస్తామని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాబాయ్ మాకు కడుపు అంతా చాలా ఫుల్గా ఉంది, అందుకే మేము చెప్పకుండా వచ్చామని చెప్పేసి. ఇంక నేను దోశల పిండి ఉంది కదా అని చెప్పి దోశలన్నీ వేస్తానంటే దానికి ఒప్పుకోవట్లేదు. మరి ఎలాగా అంటే ఇంకా ఒక్కొక్క దోశ అయితే తిన్నారు. అప్పటికప్పుడు కొంచెం పల్లీ చట్నీ చేసాను. ఇంక నేను సాయంత్రం చేద్దాంలే ఇంకా అనేసి అనుకున్నాను. ఇంకొంచెం పల్లీ చట్నీ అయితే చేసాను, వాళ్ళు తిన్నారు. ఇంక మళ్ళీ మా ఊరు పెద్దదైతే వచ్చేసిందండి, పెద్ద వినాయకుడిది. ఇంక ఇక్కడైతే మామూలుగా లేదండి బాబు, 1 గంటన్నర అయితే మా గుమ్మలోనే ఉండిపోయారు. ఇంకెంత డీజే బాక్సులు అంటే గోళ్ళు కూడా అదిరిపోయినాయి. అంతలాగే ఇంక అసలు కదలలేదు. ఓ పక్క వీళ్ళు వచ్చారు, ఓ పక్కన వాళ్ళు. ఇంక ఇలా ఉండగానే ఇంక వీళ్ళు మేము వెళ్తాం అని చెప్పారు. మా పిన్ని అన్నవరం వెళ్ళాలండి, కానీ పొద్దుట వెళ్తారు. ఈ రాత్రికి ఉండండి పిన్ని, సరదాగా కబుర్లు అవి చెప్పుకుందామంటే వద్దురా, ఇంక పొద్దున్నే తెల్లవారుజామున లేసి వెళ్ళిపోతాను అన్నారు.
పిన్ అయితే ఉండునండి, భవానీ ఉంది, వాళ్ళ పిల్లలు స్కూల్కి అది వెళ్ళాలి కదా మరి, ఇంకా అందుకని చెప్పి ఇంకా వద్దులే పిన్ని వెళ్ళిపోతామనేమో వాళ్ళు. ఇంక ఇలాగైతే ఇంకా వాళ్ళు బయలుదేరుతానన్నారండి. కానీ చాలా బాగుంటారండి మా ఊళ్ళో అందరూ. అసలు నన్ను కోడల్లాగైతే చూడరు అందరూ. మా భవానీ కూడా చాలా బాగా చూస్తుంది. అలాగే మా పిన్ అంటే మా ఆడపడుచండి, పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి, కానీ నేను పిన్నే అంటాను. ఇంకా వాళ్ళైతే ఇంకా బయలుదేరుతామన్నారు. కానీ ఈ పూటకుంటే చాలా బాగుండేది. ఇంక మా భవానీ అయితే నన్ను డ్రెస్ వేసుకునేదాకా వదలలేదు, అది చూడాలంటే ఎలా ఉందో. ఇంకా అందుకని చెప్పి ఒకటైతే వేసుకున్నాను. ఇంక మా పిన్ అయితే ఇంకా బయలుదేరుతున్నారు. ఇంక ఇక్కడ మీకు కూడా హాయ్ చెప్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. మాకు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే కలుపుతాం. అంటే ఇంటికి అయితే రావడానికి కుదరట్లేదు, పిల్లల గురించి, అందరికీ పిల్లలు కాబట్టి. ఇంక ఇక్కడైతే వాళ్ళు ఇంక వెళ్ళిపోయారు. మా భవానీ వాళ్ళు వచ్చారండి. మా పిన్నాళ్ళు చాలా సడన్గా వచ్చారు, మాకు తెలియదు అసలు అని. యానం పనుండి వచ్చారంట మా పిన్నాళ్ళది అన్నవరం. ఇంకా అక్కడికి వచ్చి సడన్గా వచ్చేసారు, అసలు ఫోన్ కూడా చేయలేదు. నేను అవ్వక అయిపోయాను. మా సోనిగాడికి అన్నం పెడదామని కలిపేసరికి మా పిన్నాళ్ళు వచ్చి నించున్నారు. మా భవానీ వచ్చేటప్పుడు అయితే ఇంక డ్రెస్సులు మొన్న సౌత్ ఇండియాలో తీసుకున్నాను కదండి, ఆ డ్రెస్సులు అయితే కుట్టేసి తెచ్చేసింది. చాలా షాక్ అయిపోయాం మేమైతే. ఇలాంటి డ్రెస్సులు అయితే ఇది ఒక డ్రెస్సు, ఇంకొకటి కుట్టాలి, 2-3 అయితే కుట్టింది. చాలా బాగా కుట్టిందండి, చాలా బాగా. తను ఎప్పుడు ఇలాగే కుడుతుంది, చాలా బాగా కుడుతుంది. జాకెట్లు, డ్రెస్సులు. ఇదొకటి ప్యాంటు, చున్నీ, ఇదొకటండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇది చున్నీ. ఇక ఇవి పాపం కుట్టేసి తెచ్చేసింది, చాలా నీట్గా అయితే ఉన్నాయి. నేను అవి వేసుకుని చూసి దాకా వదలలేదు నన్ను, చూడిపిని అని. ఇంక వేసేసుకుని ఒకసారి చూసేసాను, చాలా బాగున్నాయి. ఉండలేదండి, వెళ్ళిపోయారు. పొద్దున్నే కుదరదు, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అని చెప్పేసి ఉండలేదు. మా పిన్ని కూడా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంక టిఫిన్లు అయితే వేసుకుని తినేసి ఇంతేంటి. వాళ్ళైతే నిమజ్జనాలలో మేము ఉండిపోయాం. నేను ఇంట్లో పెద్ద పట్టించుకోలేదు పని అదిని. ఇంక నిమజ్జనాలు పొద్దున్న చాలా జరుగుతూనే ఉన్నాయి మా ఊర్లోని. ఇంకా వాళ్ళు వచ్చేసరికి కూడా అడావుడిగానే ఉంది. ఇంక నేను సరే సోని ఉండిపోయింది కదా అని చెప్పి దానికి ఆనందిద్దాం అనేసరికి వాళ్ళైతే సడన్ గా వచ్చి నించున్నారు. ఇంక కంగారులో ఏం చేసానో కూడా తెలియలేదు నాకు. పాపం వెళ్ళిపోయారు, ఇంక లేరు. ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా యాన వచ్చారు, ఇంకొచ్చి ఇలాగైతే వచ్చారు. ఇంక ఈ వీడియో అయితే వాళ్ళతో ఇక్కడికి ఇంతే అండి. నేను చాలా పొద్దున్నే చాలా అసలు ఏమీ లేదు, కానీ సాయంత్రానికి హడావుడిగా అయిపోయింది అంతానే. ఇంకా వాళ్ళకి ఇక్కడతో ఇంతే అండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.